100% రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్రని అన్యాయం చేసింది. మాకు అనేకంగా 1.5 ఇయర్గా అనేక హామీలు ఇచ్చి మమ్మల్ని ఆశల పల్లకిలోకి ఊరేగించి ఇలా అధపతలోకి నెట్టిండు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్యాయం చేసింది బీసీలకి. 46వ జీవో ద్వారా ఏదైతే 50% పరిమితి లోపడే ఇలా రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా కేవలం 22% మాత్రమే రిజర్వేషన్లు ఇలా బీసీలకు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే ఏ రకంగా మోసం చేసారో మీరు అర్థం చేసుకోండి. కొండను దవ్వి ఎలుకను పట్టిన చందంగా అంటారు. రేవంత్ రెడ్డి గారు కొండను దవ్వితే మేమంతా బీసీలమంతా వజ్రాలు వస్తాయేమో, వైడూర్యాలు వస్తాయేమో, మాకంతా న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి అయినా పారబట్టుకొని తవ్వుతా ఉన్నాడు అని చూస్తే బంగారం రాలే, వజ్రాలు రాలే, వైడూర్యాలు రాలే, ఎలుక రాలే, తొండ కూడా రాలే, సీమ కూడా దక్కలే. మాకు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లెక్క రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని డాక్టర్ వేషంలోకి వచ్చి మమ్మల్ని ఐసీయూలోకి తీసుకుపోయి ఆపరేషన్ చేసినట్లు చేసి యాక్షన్ చేసి ఇలా హత్య చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ట్రయల్ ఇది నమ్మించి మోసం చేయడము. అంతా కూడా అంటే ఇంకా పోపే వాడొచ్చి మర్డర్ చేసిపోతాడు. నమ్మించి మోసం చేసేటోడు ఏమంటారు? నమ్మించి మోసం చేసిండు రేవంత్ రెడ్డి.